कैमरा बैठ जाइए प्लीज। మీరు కెమెరాలు సెట్ చేసి కూర్చోండి దయచేసి। अरे बैठ जाओ यार, मैं जिद्दी आदमी हूं, नहीं बोलूंगा। మీరు కెమెరా సెట్ చేసి కాస్త కింద కూర్చోండి దయచేసి। सबसे पहले मैं हिंदूपुर की पवित्र भूमि को हाथ जोड़कर प्रणाम करना चाहता हूं। अन्निटिकన్నా ముందుగా हिंदूपुर धर्मवరం पवित्र भूमि की నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను। मैं लेपाक्षी का ये स्थान है जहां प्रभु श्री राम जटायु से मिले थे। मैं लेपाक्षी मंदिर को भी प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। लेपाक्षी పుణ్యక్షేత్రంలోనే ప్రభు శ్రీరాములు జటాయువు కలిశారు కాబట్టి ఆ పుణ్యభూమికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను। मैं सत्य साई बाबा जिन्होंने शांति, तपस्या, ध्यान और सत्य की शिक्षा दुनिया भर को दी, महान सत्य साई बाबा को भी प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। శాంతిని, ధ్యానాన్ని, సత్యాన్ని ప్రపంచవ్యాప్తం చేసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సత్య సాయిబాబు గారికి కూడా నేను ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాను। भाइयों और बहनों, आंध्र प्रदेश में इस बार भारतीय जनता पार्टी, जनसेना और तेलुगु देशम पार्टी संयुक्त रूप से भ्रष्टाचार, अपराध, माफिया और कन्वर्जन के खिलाफ अपनी लड़ाई लड़ रहे हैं। मैं ये लड़ाई को ताकत देने के लिए यहाँ आया हूँ। మిత్రులారా, ఈ రాష్ట్రంలో అవినీతికి, అస్తవ్యస్తతకి, అరాచకానికి, కన్వర్షన్లకి అంటే మత మార్పిడిలకి పాల్పడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏకమై పోరాడుతున్నాయి। ఆ పోరాటానికి మద్దతు తెలపడానికి మీ ముందుకు నేను వచ్చాను। भाइयों और बहनों, देश भर में चुनाव चल रहा है, लोकसभा का चुनाव चल रहा है। आंध्र प्रदेश में लोकसभा और विधानसभा दोनों का चुनाव चल रहा है। మిత్రులారా, దేశమంతా లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో లోక్సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి। पूरा अनुवाद करो यार, देश में लोकसभा का चल रहा है, बोलो तुम, बोलो बताए सर। దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో లోక్సభతో పాటు అసెంబ్లీ కూడా జరుగుతున్నాయి। पूरा दिया क्या सर? लोकसभा के 2 फेज का चुनाव समाप्त हो चुका है। लोकसभा 2 ఫేజ్ల ఎన్నికలు పూర్తయ్యాయి। 2 फेज में मोदी जी सेंचुरी लगाकर बहुत आगे निकल चुके हैं। ఇప్పటిదాకా జరిగిన 2 విడతల ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు సెంచరీ ఇప్పటికే కొట్టేసి చాలా ముందుగా వెళ్ళున్నారు। और तीसरे फेज में 400 पार की ओर आगे बढ़ने वाले हैं। ఇక 3వ విడత ఎన్నికల్లో 400 సంఖ్యను దాటి ముందుకు వెళ్లే పరిస్థితుల్లో ఉన్నారు। मुझे यहाँ आते वक्त दिल्ली के पत्रकारों ने पूछा, आप आंध्र प्रदेश में टीडीपी और जनसेना से अलायंस किया है, आपके अलायंस का मकसद क्या है, उद्देश्य क्या है? నన్ను ఢిల్లీలో పత్రికారులు అడిగారు, పత్రికా మిత్రులు, మీరు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో, జనసేనతో ఇదిపై పొత్తు పెట్టుకున్నారు, ఆ పొత్తు వెనుక ప్రధాన కారణం ఏంటని వారు అడిగారు। भाइयों और बहनों, मैं आज इस सभा में मोदी जी, चंद्रबाबू जी, भारतीय जनता पार्टी, टीडीपी और पवन कल्याण के अलायंस का ఉద్దేశ్ बताना चाहता हूं। నేను ఈ రోజు విశాల సభలో మేము ఎందుకు పొత్తు పెట్టుకున్నామో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకున్నాయి, ఎందుకు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కలిసి నడుస్తున్నారు అనే విషయానికి నేను సమాధానం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను। हम अपराध को आंध्र प्रदेश से एक गुंडागर्दी और अपराध को समाप्त करने के लिए अलायंस किए हैं। మేము ఆంధ్రప్రదేశ్లో ఈ గుండాగిరిని, నేరస్తుల్ని అరికట్టడానికి, అరాచకాల్ని అరికట్టడానికి ఇవాళ మేము ఈ పొత్తు పెట్టుకున్నాం। ఆంధ్రప్రదేశ్ से रेमपड़
करप्शन को समाप्त करने के लिए अलायंस किया है పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతిని ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా సమాప్తం పలకడానికి మేము పొత్తు పెట్టుకున్నాం. आंध्र प्रदेश से लैंड माफियाओं को समाप्त करने के लिए अलायंस किया है ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా జరుగుతున్న భూమి మాఫియాని అరికట్టడానికి మేము ఈ పొత్తు పెట్టుకున్నాం. और आंध्र प्रदेश की राजधानी अमरावती को फिर से राजधानी बनाने के लिए अलायंस किया है ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని అమరావతిని మళ్ళీ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ పునఃస్థాపితం చేయడం కోసం మేము పొత్తు పెట్టుకున్నాం. भगवान तिरुपति बालाजी की पवित्रता को फिर से प्रस्तापित करने के लिए अलायंस किया है ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను మళ్ళీ కాపాడడం కోసం ఈ మేము పొత్తు పెట్టుకున్నాం. और अंत में तेलुगु भाषा को बचाने के लिए हमारा अलायंस हुआ है చివరికి ఏదో ఉన్నతమైన ఉత్కృష్టమైన తెలుగు భాషను పరిరక్షించడానికి మేము పొత్తు పెట్టుకున్నాం. भाई और बहनों, ये जगन जी की जो सरकार है वो तेलुगु भाषा को समाप्त कर प्राइमरी एजुकेशन में अंग्रेजी लाना चाहती है. जगन बाबू कान खोलकर सुन लो, जब तक भारतीय जनता पार्टी है हम तेलुगु भाषा को समाप्त नहीं होने देंगे. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు భాషను సమాప్తం చేసి ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ సభ నుంచి నేను చెప్తున్నాను, చెవులు రిక్కించి విను. భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు తెలుగు భాషను సమాప్తం చేయగలిగిన దమ్ము ఎవరికి లేదు. भाई और बहनों, पोलावरम पूरे आंध्र प्रदेश की लाइफलाइन है. మిత్రులారా, పోలవరం ప్రాజెక్టు పూర్తి ఆంధ్రప్రదేశ్ కు ఒక జీవనాడి లాంటిది. ये पोलावरम प्रोजेक्ट आंध्र प्रदेश का जब डिवीजन हुआ तब केंद्र सरकार ने मंजूर किया था. ఈ పోలవరం ప్రాజెక్ట్ ని అన్యాయంగా అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ని ఇక్కడ మంజూరు చేసింది. परंतु जगन जी की सरकार ने अपने करप्शन से पोलावरम प्रोजेक्ट को लगभग डिरेल कर दिया है. పోలవరం ప్రాజెక్టు రైతుల కోసం మేము మంజూరు చేస్తే ఇక అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును ముందు సాగకుండా తన అవినీతి కోసం ప్రాజెక్టును పూర్తిగా ఆలస్యం చేసే పని చేస్తున్నారు.